10 sure shot comprehension questions misbill the utter. So misbill the utter లేదా top 10 sure shot comprehension questions అమ్మా, comprehension questions అమ్మా. Why did the author decide to keep an otter as a pet instead of a dog? ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క రచయిత ఎందుకు డాగ్ కంటే otter ని పెంపుడు జంతువుగా ఎంచుకున్నాడు పెంచాలని? బికాస్ an otter is a playful, intelligent and unusual. ఆటర్ ప్లేఫుల్ ఆడుకునే, ఇంటెలిజెంట్ తెలివైన మరియు అన్యూజువల్ అసాధారణమైన అది కాబట్టి ఎంచుకున్నాడు ఆటర్ ని. హౌ డిడ్ ది ఆథర్ బ్రింగ్ మిస్బిల్ ఫ్రమ్ ఇరాక్ టు ఇంగ్లాండ్? డిస్క్రైబ్ ది డిఫికల్టీస్ ఫేస్డ్ డ్యూరింగ్ ది జర్నీ. ఆథరు ఈ యొక్క మిస్బిల్ ని ఇరాక్ నుంచి ఇంగ్లాండ్ కి ఎలాగ దాన్ని తెచ్చాడు, ఎలాంటి కష్టాలు ఫేస్ చేశాడు జర్నీ మధ్యలో? ఎలా చేశాడంటే బై ఎయిర్ ఇన్ ఎ బాక్స్ ఫేసింగ్ మెనీ ట్రావెల్ ప్రాబ్లమ్స్. పెట్టెలో ఉన్న ఈ యొక్క ఒట్టర్ చాలా చురుకైంది అండ్ ఎక్కువగా కదిలేది కాబట్టి రచయిత ప్రయాణంలో సమస్యలు ఎదురయ్యాయి. ఓకేనమ్మా, డన్. అంతే దీని క్వశ్చన్కి అర్థం. వాట్ ప్రాబ్లమ్ డిడ్ ది ఆథర్ ఫేస్ విత్ ద ఎయిర్లైన్ వైల్ టేకింగ్ మిస్బిల్ ఆన్ ది ఫ్లైట్? ఎలాంటి కష్టాన్ని ఈ యొక్క ఆథర్ ఫేస్ చేశాడు ఎయిర్లైన్ లో? సో ఈ యొక్క మిస్బిల్ ని ఫ్లైట్ లో తీసుకెళ్తున్నప్పుడు ఆన్సర్, ఎయిర్లైన్స్ రిఫ్యూజ్ టు అలౌ అన్ అటర్ ఇన్ ది క్యాబిన్. ఎయిర్లైన్స్ విమానాశ్రయం రిఫ్యూజ్ చేసింది ఈ అటర్ ని తీసుకెళ్లడానికి అతను ఒక క్యాబిన్ లో. ఓకేనమ్మా, డన్. డిస్క్రైబ్ మిస్బిల్స్ బిహేవియర్ వెన్ హీ వాస్ ఫస్ట్ కెప్ట్ ఇన్ ది బాక్స్. వాట్ డిడ్ ఇట్ షో అబౌట్ హిస్ నేచర్? ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, పెట్టెలో మిస్బిల్ మొదట ఎలాగ ప్రవర్తించాడు మరియు అది అతని స్వభావం గురించి ఏం చెబుతుంది? ఓకేనమ్మా, దానికి ఆన్సర్ హీ ఎస్కేప్డ్ క్విక్లీ షోయింగ్ హిస్ క్లెవర్నెస్. ఆ మిస్బిల్ చాలా ఫాస్ట్ గా చాలా క్విక్ గా ఎస్కేప్ అయిపోగలదు. ఇక్కడ ఏం చూపిస్తుంది? దాని ఒక తెలివైన తనాన్ని చూపిస్తుంది, షోయింగ్ హిస్ క్లెవర్నెస్. హౌ డిడ్ మిస్బిల్ రియాక్ట్ వెన్ హీ ఫస్ట్ షా వాటర్? వాట్ డస్ దిస్ రివీల్ అబౌట్ అటర్స్? మిస్బిల్ మొదట నీటిని చూసినప్పుడు ఎలా స్పందించాడు? ఇది ఓటర్ల స్వభావం గురించి ఏమి చెబుతుంది? వాటర్ స్వభావం గురించి ఏం చెప్తుంది? హీ జంప్ ఇన్ టు వాటర్ హ్యాపీ అండ్ ప్లేడ్. సో వాటర్ లోకి వెళ్ళగానే మిస్బిల్ చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా జంప్ అయి ఆనందంగా ఆడుకుంటుంది. సో వాటర్ లో చాలా మిస్బిల్ చురుగ్గా ప్రవర్తించింది అని చెప్తున్నారు. ఓకేనమ్మా, వాట్ ట్రిక్స్ డిడ్ మిస్బిల్ లెర్న్ టు డూ? విచ్ వన్ ఇంప్రెస్ ది ఆథర్ ది మోస్ట్? ఏ రకమైన ట్రిక్స్ నేర్చుకుంది? ఏ ట్రిక్ ఈ యొక్క రైటర్ కి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది, ప్రభావితం చూపించింది? ఓకేనమ్మా, ఇంప్రెస్ అయ్యింది. సో హీ లర్న్ మెనీ ట్రిక్స్ లైక్ రోలింగ్ బాల్స్. మిస్బిల్ బాల్స్ రోలింగ్ వంటి ట్రిక్స్ నేర్చుకొని ఆడుకునే తెలివైన జంతువు అని చూపించారు. బాల్స్ ని తెలివిగా రోలింగ్ చేయడం అనమాట. మిస్బిల్ చాలా సరదాగా ట్రిక్స్ నేర్చుకుంది. వాటిలో ఒకటి బాల్స్ ని తెలివిగా రోలింగ్ చేయడం అనమాట, పొట్ట మీద వేసుకొని. మిస్బిల్ వస్తువులతో చురుకైన మరియు తెలివైన విధంగా ఆడేది. అతని మిస్బిల్ ఒక తెలివితనం, శక్తి మరియు ఆడుకునే స్వభావాన్ని చూపిస్తుంది. How did మిస్బిల్ క్రియేట్ ది chaos in the flight and what was the reaction of the passengers? సో మిస్బిల్ విమానంలో ఈ యొక్క నీటిని చల్లడం అండ్ షవర్స్ ని సృష్టించడం ఎలా చేశాడు? ప్రయాణికులు దానికి ఎలా స్పందించారు? ఓకేనమ్మా, డన్. చావోస్ అంటే ఏంటి? చావోస్ అంటే గందరగోళం అనమాట. సో హీ ఎస్కేప్డ్ అండ్ కాజ్డ్ ప్యానిక్ ఇన్ ది ప్లేన్. ఎస్కేప్ అయిపోయి తప్పించుకొని మొత్తం భయాన్ని, ప్యానిక్ ని సృష్టించింది విమానంలో. ఓకేనమ్మా, అంతే, అది రాస్తారు పది. 8th క్వశ్చన్, వై వాజ్ మిస్బిల్ నేమ్డ్ మిస్బిల్? వాట్ డస్ ద నేమ్ సిగ్నిఫై? అసలు ఆ మిస్బిల్ నేమ్డ్ ఎందుకు మిస్బిల్ వచ్చింది? ఆ పేరు ఏది సూచిస్తుంది? ఇట్ వాజ్ హీస్ లోకల్ ఇరాకీ నేమ్. ఈ పేరు ఇరాక్ లోకల్లో ఇచ్చారు. పేరు తన ప్రవర్తన నేరుగా సూచిస్తుంది. ఇది అతని స్థానిక సంస్కృతి గుర్తింపుగా చూపిస్తుంది ఇరాక్ లో. హౌ డిడ్ పీపుల్ రియాక్ట్ వెన్ దే సా ది ఆథర్ వాకింగ్ విత్ అన్ ఆటర్ ఆన్ లీష్ ఇన్ లండన్? లీష్ అంటే అర్థమే తెలుసమ్మా, పెంపుడు అంటే లీష్ అనేది ఒక పెంపుడు జంతువును నడక సమయంలో కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఒక బంధం, దాన్ని లీష్ అంటారు. సో అలాగా పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారు? అదర్ ఏమొచ్చి మిస్బిల్ ని తాడుతో కట్టి తీసుకుని వెళ్తుంటే లండన్ స్ట్రీట్స్ లో ఒక పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారు? పీపుల్ వర్ సర్ప్రైజ్ అండ్ క్యూరియస్. పీపుల్ చాలా ఆశ్చర్యపడిపోయి చాలా ఆసక్తిగా చూశారు. వాట్ క్వాలిటీస్ ఆఫ్ మిస్బిల్ మేడ్ హిమ్ ఏ లవబుల్ అండ్ అన్ఫర్గెటబుల్ పెట్ ఫర్ ది ఆథర్? మిస్బిల్ లో ఏ లక్షణాలు అతన్ని ఆథర్ కి ప్రేమించదగ్గ మరియు మర్చిపోలేనట్టుగా పెంపుడు జంతువుగా మార్చాయి? ఎలాంటివి? ఎందుకంటే ఈస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్లేఫుల్ నేచర్.
చాలా ఇంటెలిజెంట్, స్మార్ట్, చురుకుగా మరియు త్వరగా నేర్చుకునేవాడు. అతను ఆడటం సరదాగా ప్లేఫుల్ అంటే సరదాగా ఆడటం అండ్ సరదాగా చూసుకోవడం ఇష్టపడేవాడు. ఈ యొక్క లక్షణాలు ఈ యొక్క ఆథర్‌కి చాలా ప్రేమించేటట్టుగా, మర్చిపోలేనట్టుగా చేశాయి. సో, మర్చిపోలేనట్టుగా మారిపోయాయి. సో, అదమ్మా టాప్ 10 షూర్ షాట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ క్వెషన్స్ మిస్‌బిల్ ది ఆథర్. ఇవే పక్కా డామ్ షార్ట్‌గా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి మీకు నేను డాక్యుమెంట్ పెడతాను. స్క్రీన్‌షాట్ చేసుకోండి. థాంక్ యూ.